హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఉన్న పద్యాలు. ఈ పద్యాలు ఏ పేరుతో ఇవ్వబడ్డాయి అంటే నీతి పద్యాలుగా 2 ఇచ్చారు, చమత్కార పద్యాలుగా 4 ఇచ్చారు, సుభాషితాలుగా 3 ఇచ్చారు. అంటే ఏ పేరుతో ఇవ్వబడ్డాయి అనేది కూడా ప్రశ్నగా రావచ్చు. నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చి ఇది చమత్కార పద్యమా, నీతి పద్యమా, సుభాషితమా, మేటి పద్యమా అలా ఆప్షన్స్లో ఇవ్వచ్చు. కనుక ఆ పద్యం అనేది ఏంటి ఆ పద్యం లేదంటే ఒక భావం ఇస్తారు, భావంలో ఒక చిన్న పార్ట్ ఇస్తారు, ఇచ్చి ఇది ఏ పద్యము ఏ పద్యానికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతారు. అందువల్ల మనకి పద్యము భావము కూడా మనకి రెండూ కూడా తెలియాలి. దీని భావం మనకు తెలియకపోయినా చూడండి, ఫస్ట్ది నీతి పద్యము, దీని భావం మనకు తెలియకపోయినా అర్థమవుతాయి. కొన్ని అర్థమైన వాటికి అక్కడ టెక్స్ట్ బుక్లో కూడా భావం ఇవ్వలేదు, కొన్ని అర్థం కాని చాలా వాటికి భావాలు ఇచ్చారు, రెండు ఇలా ఇవ్వలేదు అనుకుంటా భావాలు. మనం ఈ నీతి పద్యం, చమత్కార పద్యం, సుభాషితం అటు ఇటుగా ఇచ్చారు కాబట్టి ప్రతి పాఠం వెనక ఇవి ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. ఇవి పిల్లలతో మనకి కంఠస్థం చేయమని చెప్పేసి ఇచ్చారు. అంటే పిల్లలే కంఠస్థం చేయాలంటే టెట్ అండ్ డిఎస్ అభ్యర్థులుగా మనకు అవి బిట్లు వస్తాయా రావా? ఆల్రెడీ వస్తున్నాయి కూడా. అందువలన మనం ఇవి నేర్చుకోవాలి తప్పనిసరిగా. అయితే ఈ 7వ తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్న ఈ పద్యాలన్నింటినీ నేను నీతి పద్యాలు 2, చమత్కార పద్యాలు 4, సుభాషితాలు 3 ఇచ్చారు కదండి, వీటిని ఒక ఆర్డర్లో పెట్టి ఇవ్వడం జరిగింది. మీరన్నీ కూడా ఒకేసారి చదువుకోవడానికి ఒక వీడియోలో అవుతుందన్న ఉద్దేశంతో ఇచ్చాను. మీకు చివరిలో షార్ట్ కట్గా ఇచ్చానండి నోట్స్ లాగా, అది మీరు ఒకసారి ఎప్పుడైనా ప్రిపరేషన్కి కనిపిస్తుంది, మీరు ప్రిపరేషన్కి తెలుస్తుంది ఎలా ఏంటనేది. అంటే ఈ పద్యమే షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవడం ఎలా అని చెప్పేసి ఇచ్చామంతే. ఫస్ట్ వన్ నీతి పద్యం చూసుకున్నట్లయితే, అమ్మ ఎనడి 2 అక్షరములే గాని అందులోని మహిమ కంతు లేదు, అమ్మ మాట మధురమానంద భరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ 7th 9 పద్యాలు ఇచ్చారు. ఓకేనండి. చూడండి, అమ్మ గొప్పతనం గురించి చెప్పారు. అమ్మ అనే పదం 2 అక్షరాలే కానీ అందులోని ప్రేమ మహిమ అనేది అంతు లేదు. అమ్మ మాట మధురమానంద భరితమౌ, అమ్మ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ అని అమ్మ ప్రేమ గురించి చెప్పారు. ఇది నీతి వాక్యం. నెక్స్ట్ నీతి పద్యం. నెక్స్ట్ 2వ నీతి పద్యం చూసుకున్నట్లయితే 2 నీతి పద్యాలు అని చెప్పాను కదండి. 2వది చూసుకున్నట్లయితే, సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరియుగావు ఎరుగు మెల్ల ధర్మంబులకెందు పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మనులు అని ఇలా ఇచ్చారు. సర్వ తీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో సరిగావు, ఇవేవి కూడా సత్యంతో సరికావు. ఎరుగు మెల్ల ధర్మంబులకెందు పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు అని ఇలా ఇచ్చారు. దీని భావం ఏంటంటే, పుణ్య నదులలో స్నానం చేయడం, సమస్త వేదాలు అధ్యయనం చేయడం ఒక్క సత్యానికి సరికావు, అన్ని ధర్మాల కంటే నిజం పలకడమే గొప్ప ధర్మం అని మునులు చెబుతారు. నన్నయ్య ఈ చిన్న పద్యంలో సత్యాన్ని, దాని ప్రాధాన్యతను గురించి ఎంతో చక్కగా చెప్పారు. ఓకేనండి. ఈ పద్యం దేని గురించి తెలియజేస్తుంది అంటే సత్యము యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది. నన్నయ్య చెప్పారు. ఈ పద్యాన్ని రచించినది ఎవరంటే నన్నయ్య, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య ఈ చిన్న పద్యంలో సత్యాన్ని, దాని ప్రాధాన్యతను గురించి ఎంతో చక్కగా చెప్పాడు. మనకి చూడండి, ఇది కూడా బిట్టే. నన్నయ్య సత్యాన్ని దాని గొప్పతనాన్ని గురించి తెలియజేసింది ఎవరు అని అడుగుతారు నన్నయ్యని. సో ఆ పద్య రూపంలో తెలియజేసింది ఎవరని అంటారు? నన్నయ్య. ఓకేనండి. ప్రతిదీ కూడా గమనిస్తూ వెళ్ళాలి మనం. అశ్వమేధం వంటి యాగాలు చేయడం రాజులకే సాధ్యం, పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ధనం ఉండాలి, అలాగే నిజం చెప్పడానికి మాత్రం ఏమీ ఖర్చు లేదు, అయితే దాని ఫలితం ఎంతో విలువైనది. ఒక్క సత్యవాక్కు ఎంతటి పుణ్యాన్ని కలిగిస్తుందో ఒక్క అబద్ధం
అంతకంటే ఎక్కువ పాపాన్ని నష్టాన్ని కలిగిస్తుందని గ్రహించాలి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ యోధుడెవ్వడు చూడండి, ఇది ఒక చమత్కార పద్యం. నీతి పద్యాలు 2 అయిపోయి, చమత్కార పద్యాలు 4 వరుస మీద వస్తాయి. యోధుడెవ్వడు కురుబలమున. ఇవి చమత్కార పద్యాలు అంటే ఒక పొడుపు కథల్లా ఉంటాయండి. ఒక క్వశ్చన్ మార్క్తో ఉంటాయి, ప్రశ్నించేలా ఉంటాయి, ఒక పొడుపు కథలా ఉంటాయి. మీరు దాన్ని బట్టి కూడా మీరు గుర్తించవచ్చు. మనకి సుభాషితాల్లో వెనక మకుటం అనేది ఉంటుంది కాబట్టి సుభాషితాలు అనేవి ఎలా ఉంటాయో కూడా మనం గుర్తుపట్టవచ్చు. అంటే కొంచెం కీవర్డ్స్ని బట్టి మనకి డైరెక్ట్ బిట్ అలా అడిగితే కనుక గుర్తుపట్టవచ్చు. లేదు దీని భావంలో నుంచి మనకు అడిగారనుకోండి, దాన్ని ఎలా గుర్తుపట్టాలని మనం భావం నేర్చుకునేటప్పుడు చెప్దాం. యోధుడెవ్వడు కురుబలమున, మాధవ సకుడేమి ఎక్కి మరితిరుగాడన్, సాధించే నెవని రాముడు, రాధేయుడు నందినెక్కి రావణు గెలిచెల్. చూడండి, ఈ పై 3 పాదాల్లోని ప్రశ్నలకి కూడా చివరిదే ఆన్సర్ అంట. రాధేయుడు ఎవరు, నందినెక్కి రావణు గెలిచాను. చూడండి, యోధుడెవ్వడు కురుబలమున, మాధవ సకుడేమి ఎక్కి మరీ తిరుగాడన్, సాధించనెవడిగా రాముడు, రాధేయుడు నందినెక్కి రాముని గాల్చాను. చూడండి, నంది, రావణుడు. ఇక్కడ రాధేయుడు అంటే ఎవరు మనకి తెలియాలి. ఇక్కడ చూడండి, కురుబలమున అంటే కౌరవ సైన్యంలో యోధుడెవడు, శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగుతాడు. చూడండి, మాధవ సకుడేమి ఎక్కి మరుతిరుగాడన్. నెక్స్ట్, రాముడు ఎవరిపై విజయాన్ని సాధించాడు. కర్ణుడు నందినెక్కి రావణాసురుణ్ణి గెలిచాడు. ఇక్కడ అర్థమైందండి, కర్ణుడు నందినెక్కి రావణాసురుణ్ణి గెలిచాడు. ఇక్కడ చూడండి, రాధేయుడు అంటే ఎవరనే అర్థం, కర్ణుడు. రాధేయుడు అంటే కర్ణుడు అని అర్థం. ఓకేనండి, ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ పై 3 పాదాలలోని ప్రశ్నలకి కూడా సమాధానం చివరి పాదంలోనే ఉంది. అంటే కౌరవ సైన్యంలో యోధుడెవడు అంటే కర్ణుడని, శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగుతాడు అంటే నందినెక్కి అని, రాముడు ఎవరిపై విజయాన్ని సాధించాడు అంటే రావణాసురుడు అని, ఇలా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ పద్యము చమత్కార పద్యము. ఇది మనకి అర్థమవుతుంది కూడా, అందుకే దానికి భావము ఇవ్వలేదు. చలన శక్తి గలదు జంతువు గాదది. గడియారం గురించి చూడండి ఎంత చక్కగా వివరించారో. చేతులెప్పుడు తిప్పు శిశువు కాదు, కళ్ళు లేవు సర్వకాలంబు నడుచును, కాళ్ళు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేసా. చూడండి, చలనశక్తి గలదు జంతువు కాదది, చేతులు ఎప్పుడు తిప్పుతుంది శిశువు కాదు, కాళ్ళు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేసా అని ఇలా గడియారం గురించి ఇవ్వడం జరిగింది. ఇది చమత్కారంగా వర్ణించి చెప్పారు కాబట్టి చమత్కార పద్యం. నెక్స్ట్ చమత్కార పద్యం మనం చూసుకున్నట్లయితే, మామిడేల పూచు మండు వేసంగిని, బాలుడేల పోవు పశుల వెంట, రాజు సేన నేల రహిజేట్టుచుండును, మాట నొక్క మాట ముద్దు కృష్ణ అని ఇలా ఇవ్వడం జరిగింది. మామిడి చెట్టు వేసవిలోనే ఎందుకు పూత పూస్తుంది, బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు, రాజు సేనను ఎందుకు పెంచుతాడు, ఇలా ఒక్కొక్కటి ప్రశ్న రూపంలో ఉంది. అంటే పై 3 ప్రశ్నలకి సమాధానం ఏంటంటే కాయ అంట. కాయ ఏంటి? కాయ అంటే మామిడి పూసేది కాయడానికే, బాలుడు పశువుల వెంట పోవడం వాటిని కాయడానికే, సేన కూడా ప్రజలను కాయడానికే అంటే కాపాడడానికే అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ చమత్కార పద్యం. శివుడద్రిని చేయించుట, రవిచంద్రులు మింటనుంట, రాజీ వాక్సుండవిరలముగా శేషునిపై బవలించుట, నల్లి బాధ పడలేక సుమి. శివుడద్రిని చేయించుట, రవిచంద్రుల మింటనుంట,
రాజీ వాక్సుండవిరలముగా శేషునిపై బవలించుట నల్లి బాధ పడలేకనే అంట. ఎవరెవరు ఎక్కడ పవనించారో చూడండి. నల్లి బాధ పడలేక, నల్లి బాధ పడలేక శివుడు కొండపై, సూర్యచంద్రుడు ఆకాశంలో, విష్ణువు ఆదిశేషి పైన నిద్రించారని చమత్కారం. చూడండి, శివుడు అద్రిని చేయించుట, రవిచంద్రులు అంటే సూర్యచంద్రులు, మింట అంటే మిన్నం అంటే ఆకాశం కాబట్టి మింటనుంట, రాజీ వాక్సుండు అంటే విష్ణుమూర్తి అంట, విరళముగా శేషునిపై, విరళం అంటే పవలించడం, విరళము, రాజీ వాక్సుండ విరళముగా అంటే శేషునిపై బవలించుట, నల్లి బాధ పడలేక సుమి. ఓకేనండి. నెక్స్ట్ చమత్కార పద్యం, 4 చమత్కార పద్యం ఇది. 4వ చమత్కార పద్యం అండి. ఈ చమత్కార పద్యము, తోక వెనకాల నుండును టీకప్పు నుండు, మండు టెండల నుండున్ మోకాలు ముందు నుండును, ఆకాశం పైనుండు అద్దిరి బన్నా అని ఇచ్చారు. తోక వెనకాల ఉంటుందంట, టీకప్పులోనుంటుందంట, మండు టెండల నుండును మోకాల నందుండును, ఆకాశం పైనుండు అద్దిరి బన్నా అలా ఇచ్చారు చమత్కార పద్యం. ఈ పద్యంలో తోక వెనకాల, టీకప్పులో, మండు టెండలు, మోకాలుకు ముందు, ఆకాశం పైన ఏముంటుందని అడిగారు. ఇది ఒక చమత్కార పద్యము. పైకి అలా కనబడుతున్న పద్యంలోనే చమత్కారం సమాధానం ఉందంట. తోక ఎప్పుడూ వెనకాలే ఉంటుంది, తోక వెనకాల నుండును అని ఇచ్చారు చూడండి. టీ కప్పులో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి, పద్యం మీకు అర్థమవుతుంది. తోక వెనకాల నుండును టీ కప్పున నుండు, మండు టెండన నుండు, మోకాలు ముందు నుండు. చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా, ఆకాశం పై నుండును అద్దిరిబన్న. ఓకేనండి, ఆకాశం పైన ఉంటుందండి. నెక్స్ట్ చమత్కార పద్యాలు 4 అయిపోయి. ఇప్పుడు సుభాషితాలు 3. మేలైనను గీడైనను శీలావతి, మనుజుడెద్ది సేయు బరులకున్, వాలయంబున నది ఫలకాలంబున గుడుచు, వేరు గలుగదు చెప్పుమా. ఇలా ఇచ్చారు సుభాషితం. అంటిది, మేలైనను కీడైనను శీలావతి, మనుజుడెద్దిసేయు బొరులకున్, వాలయంబుగ నది ఫలకాయంబున గుడుచు, వేరు గలుగదు చెప్పుమా అని ఇలా ఇచ్చారు. దీని భావం మనం చూసుకుందాం. ఇప్పుడు దీని భావం చూసుకున్నట్లయితే, ఓ సదాసార సంపన్నులారా, మానవుడు ఇంకొకరికి మేలు చేసినా కీడు చేసినా దానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించి తీరుతాడు. ఫలితం అనుభవించటంలో ఇంకో విధంగా జరగదు. చూడండి ఎలా ఇచ్చారు. సదాచార సంపన్నులారా అని ఇచ్చారు. చూడండి సంబోధన. మానవుడు ఇంకొకరికి మేలు చేసినా కీడు చేసినా దానికి సంబంధించిన ఫలితం అనుభవించి తీరుతాడు. ఫలితం అనుభవించట్లా ఇంకొక విధంగా జరగదని ఇచ్చారు. నెక్స్ట్ సుభాషితం చూసుకున్నట్లయితే, వెలది మాతా పితృం పరాయణులకు స్వర్గలోక గోలోకములు బ్రహ్మలోకమైన గృచ్చములుగావు, సూవ్య తర్పితుల వెంట తల్లిదండ్రుల వెంట సాధ్యము త్రిలోకి. వెలది మాతా పితృపరాయణులకు స్వర్గలోక గోలోకములు బ్రహ్మలోకమైన గృచ్చములు గావు, సూవ్య తర్పితుల వెంట తల్లిదండ్రుల వెంట సాధ్యం త్రిలోకి. ఇలా ఇచ్చారు. దీని భావం లేదా తాత్పర్యం చూసినట్లయితే, సీత తల్లిదండ్రుల్ని సేవించే బిడ్డలకు స్వర్గలోకం గోలోకం బ్రహ్మలోకం కూడా అందలేదనే బాధ ఉండదు. తల్లిదండ్రులకు సేవించడంతోటే త్రిలోకాలు సాధ్యమవుతాయి. ఇలా ఇచ్చారు చూడండి. తల్లిదండ్రుల యొక్క గొప్పదనం, తల్లిదండ్రులకి సేవించడం యొక్క గొప్పదనం అనేది ఇందులో ఇవ్వడం జరిగినది. ఓకేనండి. నెక్స్ట్ వన్, పరహితము సేయునెవ్వడు పరమహితుండగును, భూత పంచకమున కుంభరహితమే పరమధర్మము, పరహితునకు నెదురులేదు పర్వేందుముఖి. పరహితము సేయునెవ్వడు పరమహితుండగును, భూత పంచకమున
కుంభరహితమే పరమధర్మము పరహితమునకు నెదురు లేదు పరవేందుముఖి. చూడండి, పర అని ఎలా ఇచ్చారో, పర అనే వర్డ్ని ఎలా యూజ్ చేసి ఇచ్చారో చూడండి. నెక్స్ట్ పర్వేందుముఖి అంటే ఓ పార్వతీదేవి అని అర్థం అంట. చూడండి, పర్వేందుముఖి అంటే ఓ పార్వతీదేవి, ఓ పార్వతి, ఎవరు ఇతరులకు సహాయం చేస్తారో వారు ప్రకృతికి ఇష్టమైన స్నేహితులవుతారు. ఇతరులకు సహాయం చేయడానికి మించిన ధర్మం లేదు. అలా సహాయం చేసేవారు లోకంలో కీర్తిమంతులవుతారు. ఓ పార్వతి, ఎవరు ఇతరులకు సహాయం చేస్తారో వారు ప్రకృతికి ఇష్టమైన స్నేహితులవుతారు. ఇతరులకు సహాయం చేయడానికి మించిన ధర్మం లేదు. అలా సహాయం చేసేవారు లోకంలో కీర్తివంతులవుతారు. అంటే ఇక్కడ సహాయం చేసేవారి యొక్క గొప్పతనం అనేది తెలియజేయడం జరిగింది. పరహితము సేయునెవ్వడు హితుండగును భూత పంచకమున కుంభరహితమే పరమధర్మము పరహితమునకు నెదురు లేదు పరవేందుముఖి అంటే ఓ పార్వతీదేవి అని. ఓకేనండి, అలా కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మీకు నెక్స్ట్ నేను షార్ట్ కట్గా ఇక్కడ రాశాను. మీకు వీడియో అనేది స్లో చేసుకొని ఎప్పుడైనా మామూలుగా ప్రాక్టీస్లా చూసుకోవాలంటే చూసుకోండి. ఏంటి, నీతి పద్యం అమ్మయ్య అనేది 2 అక్షరములు అనేది నీతి పద్యం. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమధిగమును అనేసి ఇలా ఇచ్చారు కదండి, అది నీతి పద్యమే. యోధుడెవ్వడు కురుబలమున అనేది చమత్కార పద్యం, ఎందుకంటే క్వశ్చనించేలాగుంది. సుభాషితం మేలునైన గీడునైన శీలావతి అని చెప్పేసి ఇచ్చారు కదండి, ఇది కూడా సుభాషితం. చమత్కార పద్యం అంటే ఒక గడియారం గురించి, చలనశక్తి కలదు జంతువు కాదది అనేసి ఇచ్చారు, అది గడియారం గురించి చమత్కార పద్యం. నెక్స్ట్ చమత్కార పద్యం మామిడాల పూచు మండుటెన్ వేసంగిని అని చెప్పేసి ఇలా ఇచ్చారు కదండి, దాని అర్థం కాయడానికి అని వస్తుంది, ఇది చమత్కార పద్యము. దాని అర్థం కాయడానికి అని వస్తుంది, ఇది చమత్కార పద్యము. నెక్స్ట్ శివుడు అద్రిని శయనించుట అని చెప్పేసి ఇలాంటిది ఒకటి ఇచ్చారు కదండి, అది చమత్కార పద్యమే. అంటే నల్లి బాధ పడలేక ఎవరెవరు ఎక్కడికి వెళ్ళి పడుకుంటారు అంటే శయనించారు అని చెప్పేసి ఇచ్చారు. సుభాషితం వెలది మాతా పితృపరాయణుల కంటే తల్లిదండ్రులకు సేవ చేయడంతో త్రిలోకాలు సాధ్యమవుతాయని చెప్పేసి మనకి ఇచ్చారండి ఒకటి, అది సుభాషితము. నెక్స్ట్ ఒక సుభాషితం పరహితము సేయునెవ్వడు పరవేందుముఖి అని చెప్పేసి ఇలా ఇచ్చారు కదండి, ఓ పార్వతీదేవి అని, ఇది కూడా ఒక సుభాషితం. చమత్కార పద్యం తోక వెనకాల నుండును టీ కప్పు నుండును అనేది చమత్కార పద్యం. మీరు 3 సుభాషితాలు అనేది గుర్తుపెట్టుకుంటే మీ చమత్కార పద్యాలు మీకు ఎలాగ అర్థమైపోతుంటాయండి. అది ఒక పొడుపు కథలా కనిపిస్తుంటుంటాయి కాబట్టి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.